నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ జనరేషన్లో లవ్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా ఈజీగా బ్రేకప్ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. అసలు లవ్ ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటి? లవ్ ఫెయిల్యూర్స్ కాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే స్వామి శరణమయ్యప్ప. సార్, ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతున్నాయి? అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వలన, లేక ఓవర్ పొసెసివ్నెస్ వలన, లేక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వలన? లవ్ ఫెయిల్యూర్స్ ఈ మధ్య కామన్గా చూస్తున్నాం. యాక్చువల్గా ఒక లాస్ట్ ఒక 10-20 ఇయర్స్ వరకు లవ్ మ్యారేజే అని పుష్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు అంతా లవ్ ఫెయిల్యూర్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు గొడవబడి డైవర్సులు తీసుకోవడాలు ఇట్లాంటివి చూస్తున్నాం. నిజంగా కూడా మీరు చెప్పిన 3 పాయింట్స్ పనిచేస్తాయి. ఓవర్ పొజెసివ్నెస్ వల్ల కొంతమంది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంతమంది, అండ్ తెలియకుండానే ప్రేమించాము కాబట్టి ఇంకా సమ్వేర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఇంకా అవసరం లేదు, మాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక గ్రాంటెడ్ దాంట్లోకి వచ్చేస్తారు. నేను ఎప్పుడు అంటుంటాను, లవ్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే దాని అర్థం ఆ వావ్ ఫ్యాక్టర్ పోయింది. ప్రేమకి ముందు పొద్దునే లేచి కలవాలి, ఆ బైక్లో వెళ్ళాలి అంటే కొత్తగా రెడీ అయిన వాళ్ళు ఆ వావ్ పోతుంది. ఎప్పుడు భార్యాభర్తల మధ్యలో లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, ఒక వావ్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయాలి. మళ్ళీ చెప్తా అన్నమాట, ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నా భార్య వావ్ ఆర్ నా భర్త వావ్ అనే ఒక ఇద్దరికి ఉన్న రోజున హ్యాపీగా ఉంటారు. ప్రతిరోజు కొత్తగా ప్రేమించాలంటారు. ప్రతిరోజు కొత్తగా అట్లీస్ట్ ఆ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ఉండాలి. సేమ్ రొటీన్ లాగా అయిపోయి ఇద్దరు ఎందుకురా బాబు బతుకుతున్నాం అన్నట్టుగా ఉన్న రోజులు రిలేషన్షిప్స్ చాలా కాంప్లికేట్ అయిపోతాయి. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి ఈ ఒక టైప్ ఆఫ్ ఈగోయిస్టిక్ బిహేవియర్లోకి వెళ్ళి నేను కరెక్ట్ అనే దాంట్లోకి వెళ్ళిన ప్రతి ప్రేమ ఫెయిల్ అవుతుంది. అండ్ లవ్ ఈజ్ డిఫరెంట్, పొజెసివ్నెస్ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ వేరు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి, ఉండదు. ప్రేమ వేరే, నమ్మకం వేరే. నాకు చాలా ప్రేమ ఉండొచ్చు, బట్ ఒకవేళ నీ ఫోన్ ఇవ్వు అంటే ఇవ్వగలగాలి. ఒకవేళ నువ్వు ఇంట్లో ఏ టైంకి వస్తున్నావు ఏంటి అని అంటే చెప్పగలగాలి. నాకు ఆ మాత్రం నమ్మకం లేదా అని అనకూడదు. నమ్మకమే, ప్రేమే. ఈ రెండింటిని కలిపి మాట్లాడతారు. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది, ఉండదు. ప్రేమ ఉన్న చోట నువ్వు ఫోన్ ఇచ్చి చూపించాలి ఒకసారి, పర్లేదు. 10 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాలి. నీకు ప్రేమ ఉంది కదా. సో పాయింట్ ఈస్, ప్రేమ నమ్మకం ఒక చోటు ఉంటుంది. ఇవన్నీ చాలా రాంగ్, హాఫ్ నాలెడ్జ్డ్ వెస్టర్న్ సిస్టమ్స్. అలా ఉండదు. ప్రేమ ఉన్న చోట పాజిటివ్నెస్ ఉంటుంది, కంపల్సరీగా ఉండదు. ప్రేమ ఉన్న చోట నీకు ఓవర్ పాజిటివ్ అవుతుందంటే సఫకేటింగ్ వద్దు అని చెప్పే స్వాతంత్రం కూడా ఉండాలి. అయ్యో వాళ్ళు అలా చెప్తున్నారు అంటే అర్థం చేసుకునే స్వాతంత్రం ఉండాలి. ప్రేమ వివాహాలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే ఇద్దరు ఇలా గట్టిగా ఒత్తేయడం వల్ల అవుతుంది. నేను ఇంత ప్రేమించాను కాబట్టి ఇలా చేయి, ఇంత ప్రేమించాను కాబట్టి ఇలా చేయి. వద్దు. ప్రేమించావు, వెరీ గుడ్. ఆ మనిషిని లైఫ్లోకి వస్తే అన్ని రకాలుగాను నువ్వు వినగలగాలి, అర్థం చేసుకోగలగాలి. 2 సైడ్లు ఓపెన్ ఎంట్రీ ఉండాలి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా పని అయిపోయింది, ఇంకా నువ్వు నేను చెప్పినట్టుగా వింటూ ఉండాలి అన్న చోట ప్రేమ నిలవదు. సో చాలా ఇంపార్టెంట్. ప్రేమ వేరే, పొజెసివ్నెస్ వేరే. ఇద్దరికీ మాట్లాడుకునే వే ఉన్న రోజున ప్రేమలు నిలుస్తాయి. నేను చెప్పిందే వినాలి అన్న చోట ప్రేమ నిలవదు. నేను చెప్తాను కదా, ఒక వైఫ్ తను బాధ చెప్పలేదు, చెప్పగానే ఆయన డిఫెన్స్ అయిపోతాడు. చెప్పగానే అలా అంటావు ఇలా అంటావు, నేను నీకోసం ఇంత చేశాను అంత చేశాను, అవునా, అయ్యో అలా అనిపిస్తుందా నీకు అని అనరు. నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అంటే మీ వాళ్ళు ఎలా చెప్పారు అని వెంటనే గొడవలోకి వెళ్ళిపోతారు. నేనంట, ఒకవేళ వాళ్ళు నాకు నువ్వు ఇట్లాంటి బట్టలు వేసుకోవడం ఇష్టం లేదని హస్బెండ్ చెప్పాడు అనుకో, అవునా కంఫర్టబుల్ లేదా, బట్ నాకు ఐ లైక్ ఇట్ అని చెప్పగలిగే స్కోప్ భార్యకి ఇవ్వాలి. ఇతను ఎక్స్ప్రెస్ చేసి నాకు ఈ బట్టలు నచ్చట్లేదు నీవి అని చెప్పగలిగే స్కోప్ భర్తకి ఇవ్వాలి. ఫ్రీడమ్. నువ్వు అలా ఎలా మాట్లాడతావు, నా బట్టలు ఇష్టం లేవని నువ్వెలా, హూ ఆర్ యూ టు టెల్ అని ఎప్పుడు భార్య అనకూడదు. అలా అని నువ్వు చెప్పావు కాబట్టి నేను మొత్తం ఇట్లా చుట్టుకుని వెళ్తానని భార్య అనకూడదు. ఇద్దరికి ఆ ఓపెన్ స్పేస్ ఆఫ్ టాకింగ్, డిస్కసింగ్. అవునా, ఓకే, లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఈ డ్రెస్ బాగాలేదు అని చెప్తే బాబు ఇప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకుంటుందేమో అని చెప్పడానికి భయపడతాడు. ఇంకా ఆ భయంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. దట్ నా భార్యకి నేను ఏదైనా చెప్పగలుగుతా, షీ విల్ టేక్ ఇట్ ఇన్ ఎ స్పోర్టివ్ వే, అట్లీస్ట్ గివ్ ఎ థాట్, ఆలోచిస్తుంది. దెన్ షీ విల్ టాక్ టు మీ దట్ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా పెరిగాను, నాకు ఓకే కల్చర్,
దట్స్ ఓకే. దీనికి దానికి అని ఒక మిడిల్ గ్రౌండ్కి రాగలిగితే అన్నీ బాగుంటాయి. ఈ జనరేషన్లో బ్రేకప్ చాలా ఈజీగా బ్రేకప్ చెప్పుకుని మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. అంటే అలా అవ్వకూడదు అంటే ఒక లవ్ అనేది ఒక మంచి రిలేషన్, లవ్ నుంచి మ్యారేజ్ వరకు వెళ్తారు. ఓకే, అది ఎందుకు బ్రేక్ అవుతుంది? అదంటున్నా కదా, మనకి ఎప్పుడైతే లవ్లో కమ్యూనికేషన్ అనేది పోతుందో, ఆ వావ్ ఫ్యాక్టర్ పోతుందో, డెఫినెట్గా ఈ గొడవలు వస్తాయి. ఒకసారి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్కి వెళ్ళిపోయాక నాకు ఇన్ని రోజులు ఒకలా అనుకున్నాను, నువ్వు అలా లేవు, సో మూవింగ్ ఆన్ అనే దాంట్లోకి వెళ్తారు. నేను అనుకున్నట్టుగా బ్రతకాలి, వాళ్ళు నాకు అనుకున్నట్టుగా ఉండాలి, అన్నీ నేను మ్యాచ్ అయినట్టుగానే మ్యాచ్ అవ్వాలి అనుకున్న రోజున ఫెయిల్ అవుతాయి. అది కంపల్సరీ అవుతాయి. ఒక అబ్బాయి ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి అమ్మాయి కూడా తన కోరికల్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఓకే. లేదు, నాకు నువ్వు ఇలా ఖర్చు పెడితేనే నేను నీతో ఉంటాను, నాకు షాపింగ్ చేపిస్తేనే నీతో ఉంటాను అనేది దానివల్ల కూడా బ్రేకప్ అవుతుంది. అది ఎప్పుడు లవ్వే కాదు అసలు. అలా లెక్క వేసుకున్న రోజున లవ్వే కాదు. సో మన ఎంటైర్ డిస్కషన్ రాంగ్ ట్రాక్ అయిపోతుంది. ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అనేది ప్రేమించుకున్నాక, ఇద్దరూ కలిసి ఉన్నాక, మ్యారేజ్ అయ్యాక, అప్పుడు ఇంకా మాట్లాడుకునే స్పేస్ లేక, బికాజ్ నేను మ్యారేజ్ అయిపోయాను కాబట్టి నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండాలి, నాకు నచ్చినట్టుగానే చేయాలి అని ఎవరి సైడ్ నుంచి వచ్చినా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది లవ్ అన్నంత వరకు వాళ్ళిద్దరిది. మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీస్ వస్తాయి, మ్యారేజ్ అయ్యాక రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, మ్యారేజ్ అయ్యాక సో మెనీ సొసైటల్ ప్రెషర్స్ వస్తాయి. ఇవన్నీ మ్యారేజ్ అయిన తర్వాత ఊహించరు వాళ్ళు. లవ్ చేసుకునేటప్పుడు వేరేగా ఉంటుంది స్టోరీ. లవ్ అయినాక, మ్యారేజ్ అయినాక ఫ్యామిలీస్ వస్తాయి, పిల్లలు, తర్వాత సొసైటీ, తర్వాత జాబ్స్, రెస్పాన్సిబిలిటీ, ఫైనాన్సెస్, ఇన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అందుకని నేనంట వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకునే ఓపెన్నెస్ ఉన్న రోజులు ఎలాంటి ప్రేమలైనా నిలుస్తాయి. ఇద్దరిని ఓకే హీఈస్ మైన్ అని అనుకున్న రోజున, నా అనే ఫీలింగ్ ఉన్న రోజున బాగుంటుంది. నేనే అన్నీ చేస్తున్నాను రోజున ఫెయిల్ అవుతుంది. పార్ట్నర్ మన సోల్మేట్ అవ్వాలి అంటే మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది కదా సార్, దాని గురించి చెప్పండి. సోల్కి మేట్ ఉండదు. ఓకే, సోల్ ఇస్ వన్, ఆత్మస్వరూపం ఒకటే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అంతగా కలిసిపోయినట్టుగా మీ మీనింగ్, ఇద్దరు ఒకటే అన్నట్టుగా స్ట్రాంగ్ బాండ్ ఉండాలి అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్, ఒకవేళ వాళ్ళ ఇద్దరికి అంత టుగెదర్నెస్ రావాలి అంటే నేను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళ ఇద్దరు రిలేషన్షిప్స్ని ఒక కొత్త ప్రాణము, కొత్త లైఫ్ నా లైఫ్లోకి వస్తుంది, నేను అంత పవిత్రంగా చూసుకోవాలి అనేది ఉండాలి. ఓకే, చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఫీలింగ్ ఆఫ్ ఒక పర్సన్ నా లైఫ్లోకి వస్తే నేను ఎంత జాగ్రత్తగా పదిలంగా చూసుకోవాలి అనేది ఉండదు. జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గాను, జస్ట్ నడుస్తుంది గారు నడిపించే, నా అవసరాలు తీరితే చాలు అనే దాంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు అర్థం కాదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా మన లైఫ్లోకి వస్తే, అది భార్య ఆర్ భర్త ఆర్ హస్బెండ్ వైఫ్ ఎవరు వచ్చినా సరే, నిజంగా మనస్ఫూర్తిగా నేను ఏం చేయగలను అనే దాంట్లో ఉన్న రోజులు రిలేషన్షిప్ నిలుస్తాయి. ఇద్దరు, నేను నీ కోసం ఏం చేయగలను, నువ్వు నా కోసం, వాళ్ళు నేనేం చేయగలను అని ఇద్దరు ఉన్న రోజున బాగుంటుంది. ఎంతసేపు తీసుకోవడం, నాకు ఇదే కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, ఫైనాన్సెస్ కావాలి, ప్రేమ కావాలి, నా ఎమోషన్స్ అర్థం చేసుకోవాలన్న రోజులు ఫెయిల్ అవుతారు. సో ఎప్పుడు డోంట్ లివ్ ఇన్ టేకింగ్, ఇవ్వడం ఉన్న రోజున. ప్రేమ రోజుల్లో అన్నీ ఇస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయాక, మ్యారేజ్ అయిపోయాక తీసుకోవడం ఉంటుంది. నేను ఇంటికి వచ్చాను, కనీసం కాఫీ ఇవ్వలే, లేకపోతే నేను ఇలా చేసాను అని నాకు ఇవ్వడమే. ఇంకా అన్ని గివ్ ఇట్ టు మీ. అక్కడేమో ఫస్ట్లో ఫ్లవర్లు కొనిస్తారు, బొక్కేలు కొనిస్తారు, ఇవ్వడం ఉంటుంది. ప్రేమ నిలవాలి అంటే ఇవ్వడమే నేర్చుకోండి. తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కూడా గొడవలు వస్తాయి. అబ్సల్యూట్లీ, ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉన్న రోజులు గొడవలు వస్తాయి. నేను చూసాను ఒక యంగ్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్న కపుల్, అతను ఇచ్చిన బిల్డప్ చూసి ఈమె ఏదో అయిపోతాడు, బాగా కోటీశ్వరుడు అనుకుని ప్రేమించింది. తర్వాత రియాలిటీ తెలిసింది, వాళ్ళకంత డబ్బులు లేవు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ వాళ్ళు ఇలా ఉన్నారేంటి, వీళ్ళకింతలే. దాంతో ఆమె చాలా డిసప్పాయింట్ అయిపోయింది. వీళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు అనుకున్నాను, ఇంత చదువుకున్న వాడంటే ఎంత డబ్బు ఉంటుందో అనుకున్నాను, కానీ లేదు అన్నట్టు. ఎక్స్పెక్టేషన్స్ వల్ల రిలేషన్షిప్ చాలా ఘోరంగా పాడైపోతాయి. సో ఎప్పుడైనా అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే రియాలిటీ చెక్ చేసుకుంటూ ఉండాలి, దట్ ఈజ్ ఇట్ రియల్ ఆర్ నాట్. అండ్ కనీసం ఓపెన్ అవ్వాలి, అట్లీస్ట్ చెప్పాలి దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్, అది అవుతుందా లేదా అని. ఓపెన్ కానని రోజులు అది నరకం, అది ఇట్స్ టార్చర్. సో ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల వాళ్ళు బాధపడి, మీరు బాధపడి,
అండ్ స్పాయిల్ అయిపోతుంది మొత్తం అంతా. సో ముందే ఓపెన్ కమ్యూనికేషన్ పెట్టుకుంటే టాకింగ్ ఓపెన్లీ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. నేను ఇట్లా అనుకుంటున్నా నాకు ఇది. అండ్ ఈ రోజుల్లో మనకి సినిమాల్లో చూపించే ప్రేమల్లో అంతా లుక్స్ వైజ్ వెళ్తారు. లుక్స్ కాదు ప్రేమ, జీవితం లుక్సే కాదు, చాలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్. అది ఫైనాన్సెస్ కావచ్చు, ఎమోషనల్ స్టెబిలిటీ. నేను ఎవరైనా ప్రేమించుకుంటే ఇదే చెప్తాను, వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ చూసి ప్రేమించండి. వాడు కోపం వస్తే ఎలా ఉంటాడో చూసి ప్రేమించు. ఆమెకు నిజంగా గనక నువ్వు డబ్బులు ఇస్తే ఏం చేస్తుందో చూసి ప్రేమించు. నిజంగా 10,000 ఇవ్వగానే వెంటనే వెళ్ళి ఒక బ్యాగు, ఒక వాచ్, ఒకటి ఇది కొనుక్కుంది అంటే నీ మొత్తం ఖర్చు పెడుతూనే ఉండాలి అనేది ఎమోషనల్ స్టెబిలిటీ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఒక బాధ రాగానే ఇంకా నాకు డిప్రెషన్, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను, వీడు కన్సోల్ చేస్తూ ఉండాలి, జీవితాంతం ఆ పని చేయగలవాలే చూసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చాక ఎన్ని రోజులు ఏడుస్తూ ఉంటావు నువ్వు అనే విసుగు వచ్చేస్తుంది. సో అది ఫస్ట్లో ఏదో ఓదారుస్తున్నట్టు, గర్ల్ ఫ్రెండ్ ఓదారుస్తున్నట్టు ఉంటుంది, కానీ తర్వాత నీ రోజు ఏడుస్తుంటావు, ఇదేం కర్మ నాకు అనిపిస్తుంది. సో అందుకని ఎమోషనల్ స్టెబిలిటీ రిలేషన్షిప్స్ని చాలా కాపాడుతుంది. అది అబ్బాయి కానీ అమ్మాయి, ఏ అమ్మాయినా సరే తెలుసుకోవాలి. లవ్ ఫెయిల్యూర్స్ ఆగిపోతాయి తెలుసా, లవ్ ఫెయిల్యూర్స్ మాయమైపోతాయి. దట్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉన్నవాడిని చేసుకుంటా. వాడు లుక్స్ కాదు, వాడు జుట్టు ఇట్లా అనుకున్నంత మాత్రాన కాదు, ఆ అమ్మాయి ఎంత నీట్గా రెడీ అయిందని కాదు, మేమిద్దరం ఎలా ప్రేమించుకుంటే ఎమోషనల్గా కనెక్ట్ అయితే బాగుంటుంది. లేకపోతే అండ్ అమ్మాయి నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తుందా లేదా అని అబ్బాయి చూసుకోవాలి, అబ్బాయి ఫ్యామిలీకి అమ్మాయి ఫ్యామిలీకి అబ్బాయి కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, ఒకరికొకరి కోసమే మాట్లాడుకుంటారు, ఫ్యామిలీస్ కోసం మాట్లాడుకోరు. ఎప్పుడైతే ఫ్యామిలీస్ ఎంటర్ అవుతారో అప్పుడు గొడవలు స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఒక లాక్ పాయింట్ ఉంటుంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అది కూడా మాట్లాడుకోవాలి. మన ఇద్దరి మధ్యలో ఫ్యామిలీస్ రావచ్చు, మన ఇద్దరి మధ్యలో మన పిల్లలు రావచ్చు, మన ఇద్దరి మధ్యలో సొసైటీ రావచ్చు, బట్ మన ఇద్దరం ఒకటి అని తెలుసుకున్న రోజున నిజంగా ఫ్యామిలీలో వాడు, నేను లిటరలీ అబ్బాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మాయి మీద డామినేషన్ చూపిస్తారు, అయినా వీడు నోరు మూసుకుని కూర్చుంటారు. సో పాయింట్ ఏంటంటే అంత సింపుల్, మేమిద్దరం ఒకటి, నువ్వు అమ్మా నాన్న కావచ్చు ఎవరైనా వాళ్ళ మీద గౌరవమే, కానీ మా ఇద్దరి మధ్యలో రాకూడదు ఈజ్ అ పాయింట్. అది నేర్చుకున్న రోజున అన్నీ బాగుంటాయి. అదే లైఫ్ పార్ట్నర్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అబ్సల్యూట్లీ. సో అందుకే ఆల్వేస్ వీళ్ళిద్దరు టుగెదర్ అనే పాయింట్ తెలుసుకున్న రోజున నాలో హాఫ్ పాయింట్ నేను ఎప్పుడు సపరేట్ చేసి చూడను అనేటట్టుగా ఉంటే అన్నీ బాగుంటాయి. లవ్ ఫెయిల్యూర్స్కి రీజన్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.